అందరికీ నమస్కారం. కొబ్బరికాయ దీపం, నారికేల దీపం యొక్క ప్రాముఖ్యత, విధానం మరియు దాని లాభాల గురించి తెలుసుకుందాము. ఓం నమః శివాయ. నమస్కారం అందరికీ. ఈరోజు మనం శివుడికి అత్యంత ప్రీతికరమైన నారికేల దీపం గురించి తెలుసుకుందాం. కొబ్బరికాయతో దీపం వెలిగించడం ఎంత పవిత్రమో, దాని ద్వారా కలిగే శుభఫలాలు ఎంత గొప్పవో తెలుసుకుందాం. ప్రాముఖ్యత: మన పూర్వులు చెప్పినట్టు కొబ్బరికాయకు 3 కళ్ళు ఉంటాయి శివుడికి ఉన్నట్లు. అందుకే దీన్ని శివుడికి అత్యంత పవిత్రమైన ఫలంగా భావిస్తారు. ఇందులో త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారని నమ్మకం ఉంది. దీపం వెలిగించడం వలన లాభాలు: ఈ నారికేల దీపం వెలిగిస్తే ధనయోగం కలుగుతుంది, అప్పుల బాధలు తొలగుతాయి, ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి, పూర్వజన్మ పాపాలు కూడా కరిగిపోతాయి. ఇంత శక్తివంతమైన దీపం ఇది. ఎప్పుడు వెలిగించాలి అంటే సోమవారం రోజున శివుడి పూజకు ఇది అత్యంత మంగళకరమైన సమయం. ఏ ఒక్క సోమవారం నాడు దీపం వెలిగించిన కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది. దీపం ఎలా వెలిగించాలంటే మొదట తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని శివపార్వతుల పటాన్ని శుభ్రం చేసి శివుడికి గంధం బొట్టు మాత్రమే పెట్టాలి. తర్వాత అష్టదళ ముగ్గు వేసి దానిపై బియ్యం వేసి ఆ బియ్యంపై కొబ్బరి చిప్పను ఉంచాలి. 3 కళ్ళు ఉన్న కొబ్బరికాయ చిప్పను దీపం కోసం ఉపయోగించాలి. నూనె ఎంపిక: దీపం కోసం 3 రకాల నూనెలు వాడవచ్చు. నువ్వుల నూనె జాతక దోషాలు తొలగిస్తాయి. కొబ్బరి నూనె ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆవు నెయ్యి దేవతల కటాక్షం లభిస్తుంది. 2 ఒత్తులను కలిపి ఒక జ్యోతిగా చేయాలి. మొత్తం 6 ఒత్తులతో 3 జ్యోతులు వెలిగించాలి. నివేదన: కొబ్బరికాయలో ఉన్న నీటిని ముక్కలతో పాటు పంచదార కలిపి శివుడికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేయాలి. ఇలా నారికేల దీపం వెలిగించడం వలన కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం చేకూరతాయి. కాబట్టి ప్రతి సోమవారం ఈ పవిత్ర నారికేల దీపం వెలిగించి శివపార్వతుల కటాక్షం పొందండి. ఓం నమః శివాయ. శివానుగ్రహం పొందాలంటే ఈ సోమవారం నారికేల దీపం తప్పక వెలిగించండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. నచ్చితే లైక్